నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో కుదేలైన ఐటీ రంగం. తెలంగాణ ఎగుమతుల్లో కనీసం 1% లేని దుర్గతి. ఏ కంపెనీని ప్రోత్సహించని ప్రభుత్వం. నియోజకవర్గ ఇన్ఛార్జీల ఎంపికలో మళ్లీ మార్పులు చేసిన వైకాపా. సిట్టింగ్ స్థానానికే చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. గంగాధర నెల్లూరుకు నారాయణస్వామి. మేడిగడ్డ కేసు సీబీఐకి అప్పగించడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించరా అని సూటి ప్రశ్న. ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందన్న ప్రధాని. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ధీమా. కాంగ్రెస్ పై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు. హిందీ రాష్ట్రాల్లో భాజపాను ఎదుర్కోవాలని సవాల్. హస్తం పార్టీకి 40 సీట్లు కష్టమని వ్యంగ్యాస్త్రాలు. సైనిక బలగాల ఉపసంహరణపై భారత్ మాల్దీవుల చర్చలు. వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలకు ఇరు దేశాల అంగీకారం. దిగ్గజ ఐటీ కంపెనీలే కాదు, చిన్న చితక స్టార్టప్లు ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మో అంటున్నాయి. నేరుగా తెలంగాణలో వాలిపోతున్నాయి. పాత పరిశ్రమలు పారిపోతుంటే వైకాపా సర్కార్ విధ్వంసక వాతావరణంలోకి అడుగు పెట్టలేమంటూ కొత్త కంపెనీలు మొహం చాటేస్తున్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో కనీసం 1% కూడా ఏపీ నుంచి లేకపోవడం నవ్యాంధ్ర దుర్గతికి నిదర్శనం. ఇవి తెలంగాణలో ఎల్లల్లేకుండా సాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రతిరూపాలు. 1997లో హైదరాబాద్ కేంద్రంగా మొదలైన తెలంగాణ ఐటీ ప్రయాణం ఇప్పుడు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట ఇలా ఒక్కటేంటే తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. మరి ఏపీలో కనీసం విశాఖ, విజయవాడ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనైనా ఇలాంటి ఐటీ వెలుగులున్నాయా? పోనీ భవిష్యత్తులో వస్తాయా? ఆ నమ్మకం ఆవగించంతైనా కనిపించడం లేదు. ఏపీలో ఐటీ రంగం పరిస్థితి అధఃపాతాళానికి దిగజారుతోంది. తెలంగాణ మాత్రం ఒక్కో మెట్టు ఎగబాకుతూ సరికొత్త శిఖరాలు అందుకుంటోంది. ఏపీ విభజన నాటికి అంటే 2013-14లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 57,258 కోట్ల రూపాయలు. అక్కడ పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,000. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2,41,275 కోట్లు. ఉద్యోగుల సంఖ్య 9,05,000. కానీ ఏపీలో ఇప్పుడు ఐటీ ఎగుమతుల లెక్కలు చెప్పేవారే లేరు. 2021-22లో ఏపీ నుంచి ఐటీ ఎగుమతులు 926 కోట్ల రూపాయలని రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. అంటే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో కనీసం 1% ఏపీ నుంచి జరగడం లేదు. దానికి కారణం తెలంగాణలో ఐటీని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటే ఏపీలో అంతకంతకు నిరుత్సాహపరుస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం సుమారు 1,500 ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయి. 2016లో 400 స్టార్టప్లు ఉంటే 2022 నాటికి 2,000కు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో వచ్చే ప్రతి 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ కొస్తోంది. సాధారణంగా డేటా సెంటర్లు కోస్తా తీరాల్లో ఏర్పాటవుతాయి. సముద్ర గర్భ కేబుల్ అనుసంధానత వంటి సానుకూల అంశాలు దానికి దోహదం చేస్తాయి. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతమున్న డేటా సెంటర్లు ఇటువైపు చూడడం లేదు. హైదరాబాద్ తీర ప్రాంతం కాకపోయినా అంతర్జాతీయ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు అక్కడ కేంద్రాలు నెలకొల్పుతున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్సిటీ, ఫార్మాసిటీల్లో డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. తెలంగాణ ఐటీ రంగానికి బలమైన పునాది 1997లోనే అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పడింది. 14 నెలల్లోనే సైబర్ టవర్స్ నిర్మించారు. బిల్గేట్స్ ను మెప్పించారు. మైక్రోసాఫ్ట్ ను రప్పించారు. ఆ తరువాత మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత అగ్రశ్రేణి కంపెనీలన్నీ
ఒకదాని వెంట మరొకటి హైదరాబాద్లో రెక్కలు కట్టుకుని వాలాయి. ఆ తరువాతి ప్రభుత్వాలు ఆ సానుకూల వాతావరణాన్ని చెడగొట్టకుండా కొనసాగించాయి. ఏపీ విభజన తర్వాత భారాస ప్రభుత్వం కూడా టీహబ్, వీహబ్, టీవర్క్స్ యూత్ హబ్, టీఎస్ఐటీ తదితర కేంద్రాల్ని నెలకొల్పి యువతను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించింది. ఏటా దావోస్ వెళ్లి పెట్టుబడులను ఆకర్షించింది. భారాస దిగిపోయి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఆ సంప్రదాయం కొనసాగించింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లి కొత్త కంపెనీల్ని రాష్ట్రానికి ఆహ్వానించారు. కానీ ఏపీ సీఎం జగన్ దావోస్ దరిదాపుల్లోకి వెళ్లలేదు. తాడేపల్లి ప్యాలెస్ దాటలేదు. పోనీ మన ఐటీ మంత్రైనా వెళ్లారా అంటే ఆయన పెట్టుబడుల గుడ్లు ఎప్పుడు పొదుగుతాయా అని చూస్తూ ఇక్కడే ఉండిపోయారు. గతేడాది ఏకంగా దావోస్లో చలి అంటూ సాకు చెప్పారు. ఏపీ విభజన తర్వాత సుమారు 95% పైగా ఐటీ కంపెనీలు హైదరాబాద్లోనే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కంపెనీలే మిగిలాయి. అప్పటికి విశాఖలోనే ఓ మాదిరి ఐటీ రంగం అభివృద్ధి చెందింది. విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడం, ఐటీ కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులు కొరవడ్డం, అనువైన వాతావరణం లేకపోవడం వంటివి ప్రధాన అవరోధాలయ్యాయి. 2014లో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పాలసీలతో సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. ఐటీ సంస్థ కొత్తగా కంపెనీ ప్రారంభించాలంటే ఒక్కో సీటుపై 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాలి. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ విధానంలో భాగంగా ఆ ఖర్చులో సగం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భరించింది. ప్రభుత్వమే భవనాల్ని అద్దెకు తీసుకుని రాయితీపై కంపెనీలకు అందజేసేది. ఐటీ ఉద్యోగులకు వారి జీతంలో గరిష్టంగా 12,000 వరకు ప్రభుత్వం చెల్లించింది. వైకాపా ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసేసింది. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని అంతకుముందు ఏడాదికి కనీసం 500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఇచ్చేవారు. పెద్ద కంపెనీలకే ఆ కాంట్రాక్టులు అందేవి. తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానం మార్చేసింది. ₹1,00,000 పని ఇవ్వాలంటే 3 లక్షల రూపాయల టర్నోవర్ ఉంటే చాలని నిబంధన తెచ్చింది. దానివల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు దొరుకుతాయనే ఉద్దేశంతో చిన్న కంపెనీలు ఏపీకి రావడం మొదలైంది. రాయితీ కోసం కంపెనీలు ప్రభుత్వం చుట్టూ తిరిగే విధానం స్థానంలో అవి కల్పించే ఉద్యోగాల ఆధారంగా రాయితీలిచ్చే ప్రక్రియకు నాంది పలికింది. ఐటీ కంపెనీలకు 21 రోజుల్లోనే భూ కేటాయింపుల విధానం తెచ్చింది. వైకాపా అధికారంలోకొచ్చాక విధ్వంసకర చర్యలే తప్ప ఐటీ రంగం అభివృద్ధికి చూపిన చొరవేమీ లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పాలసీని రద్దు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఆగిపోవడంతో విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఏర్పాటైన చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఒక్క విశాఖలోనే 100 స్టార్టప్స్ మూతపడ్డాయి. ఆ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిల్ని ఇవ్వలేదు. 400 మంది ఉద్యోగులున్న ఐబీఎం, 3,500 మంది ఉద్యోగులున్న హెచ్ఎస్బీసీ వెళ్లిపోయాయి. తెలుగుదేశం హయాంలో 70,000 కోట్లు పెట్టుబడి పెడతామన్న అదాని సంస్థ వైకాపా అధికారంలోకొచ్చాక 22,000 కోట్ల రూపాయలకు కుదించుకుంది. సామర్థ్యాన్ని 5 గిగావాట్లకు బదులు 300 మెగావాట్లకు తగ్గించింది. తెలుగుదేశం హయాంలో విజయవాడలో భారీ విస్తరణ ప్రణాళికతో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సీఎల్ సంస్థ గన్నవరంలోని తమ సెంటర్ను వైకాపా హయాంలో చిన్న బీపీఓ కేంద్రం స్థాయికి పరిమితం చేసింది. తెలుగుదేశం హయాంలో ఐటీ రంగంలో ఏపీకి 36,583 ఉద్యోగాలు వచ్చాయి. మరో 40,000 ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. ఇండియా బీపీఓ స్కీమ్ ద్వారా మరో 19,380 ఉద్యోగాలు వచ్చాయి. విజయవాడలో హెచ్సీఎల్, పైడేటా సెంటర్ వంటి కంపెనీలు ఏర్పాటయ్యాయి. మేధా టవర్ ఐటీ కంపెనీలతో కిక్కిరిసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజ్యూవెంట్, ఏఎన్ఎస్ఆర్ వంటి కంపెనీలు వచ్చాయి. పేటీఎం, బెల్ఫ్రిక్స్, ఫెడరల్ బ్యాంక్, అంజూర్ తదితర 21 సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏపీఎన్ఆర్టీ సహకారంతో మంగళగిరి, విజయవాడ, గుంటూరు, విశాఖలో 93 కంపెనీలు, వాటిలో 6,000 ఉద్యోగాలు వచ్చాయి. తిరుపతికి జోహు కంపెనీ కూడా వచ్చింది. వైకాపా హయాంలో విశాఖలో ఇన్ఫోసిస్ ఇటీవలే కార్యాలయం ప్రారంభించింది. అదేదో తమ ఘనతగా జగన్ ప్రభుత్వం ఊదరగొడుతోంది. కరోనా సమయం నుంచి వర్క్ ఫ్రం హోమ్ లో ఉంటున్న ఉద్యోగుల్ని మళ్లీ కార్యాలయాలకు రప్పించే లక్ష్యంతో విశాఖతో పాటు నాగ్పూర్, కోయంబత్తూర్, భోపాల్ నగరాల్లో ఇన్ఫోసిస్ తమ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖకు ఇన్ఫోసిస్ అలా తన అవసరాల కోసం వచ్చిందే తప్ప ప్రభుత్వ చొరవతో కాదు. వైకాపా అధికారంలోకొచ్చాక విశాఖలో 200 మందితో ఉబేర్, 200 మందితో రాన్స్టాడ్, 150 మందితో కంట్రాన్, 10 నుంచి 20 మందితో అమెజాన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అవి వాటంతటా అవి వచ్చినవే. ఉన్న కంపెనీల్ని వెళ్లగొట్టడం, కొత్త కంపెనీలు రాకపోవడంతో ఏపీలో ఐటీ రంగం వెలుగులో మసకబారుతున్నాయి.
పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పార్టీ ఇన్ఛార్జీల మార్పులతో వైకాపా ఆరో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 5 జాబితాల్లో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైకాపా తాజా జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వేటు వేసింది. కృష్ణా జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సీఎం జగన్ పక్కన పెట్టారు. తాజా జాబితా ప్రకారం మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కె నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు పంపారు. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి మార్చారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాసును, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అడ్వకేట్ గూడూరి ఉమాబాలను ప్రకటించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఎన్ రెడ్డప్పను తిరిగి తీసుకొచ్చారు. గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో మరోసారి వైకాపా అధిష్టానం రివర్స్ చేసింది. ఓ జాబితాలో ప్రకటించిన వారు తరువాత జాబితాలో మరో స్థానానికి మారిపోతున్నారు. అలా మారిన వారిని మళ్లీ మారుస్తున్నారు. ఇలా ఎవరు ఎక్కడకు మారుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన 5 జాబితాల్లో మార్చిన కొందరు సమన్వయకర్తల్లో కొందరిని మళ్లీ మారుస్తూ కొన్ని సీట్లలో కొత్త వారితో కలిపి మొత్తం మీద 10 మార్పులతో వైకాపా ఆరో జాబితాను శుక్రవారం ప్రకటించింది. వైకాపాలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ప్రకటించిన ఆరో జాబితా చిత్తూరు ఎంపీ విషయంలో వైకాపా తన నిర్ణయం వెనక్కి తీసుకుంది. గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను గంగాధర నెల్లూరుకు గత నెల 18న మార్చారు. దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శుక్రవారం మళ్లీ రివర్స్ చేశారు. వారిద్దరూ తమ తమ స్థానాల్లోనే కొనసాగుతారని ప్రకటించారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జనవరి 2న నియమించిన మాచాని వెంకటేష్ ను తప్పించి కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును ప్రకటించారు. గుంటూరు లోక్సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణను నియమించారు. తొలుత ఈ స్థానానికి క్రికెటర్ అంబటి రాయుడు పేరు నిర్ణయించారు. సీఎం జగనే ఆయనను పార్టీలో చేర్చుకుని గుంటూరు నీదేనని హామీ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకే మచిలీపట్నం వెళ్లారని చెప్పడంతో ఆయన ఖంగు తిన్నారు. దీంతో 10 రోజుల్లోనే పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పారు. తర్వాత ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బంధువు గత ఎన్నికల్లో గుంటూరు నుంచే వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడారు. ఆయన కాదనడంతో ఆరో జాబితాలో ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యరని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును సీఎం జగన్ 2 సార్లు తరువాత పార్టీ ముఖ్య నేతలు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు ఆయన్ని మార్కాపురానికి మార్చారు. మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేశారు. గత నెలలోనే మార్కాపురం టికెట్ ను మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి ఖరారు చేసినా అప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీలో అగ్ర ప్రాధాన్యమున్న సామాజిక వర్గం నేతలు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్ ను కొనసాగించడానికి వీల్లేదని పట్టుబట్టడంతో ఆయన్ను నర్సరావుపేట లోక్సభకు మార్చారు. తర్వాత నెల్లూరు నగరానికి ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి పేరును తొలుత పరిశీలించారు. కానీ శుక్రవారం జాబితాలో నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరొచ్చింది. నర్సాపురం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా, పార్టీ సమన్వయకర్తగా ఉన్న జీవీకే రంగరాజును పార్టీ ముఖ్య నేతలు ఎంత బతిమాలినా ఆయన పోటీకి ససేమిరా అన్నారు. దీంతో ఇప్పుడు గూడూరి ఉమాబాలను నియమించారు. భీమవరానికి చెందిన ఆమె అక్కడే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైకాపా మహిళా విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మొదటి నుంచి మంత్రి జోగి రమేష్ తో వివాదం ఉంది. ఈసారి మైలవరం నుంచి బరిలో దిగారని భావించిన జోగి అక్కడ రాజకీయ కార్యకలాపాలు సాగించడమే వివాదాలకు కారణమైంది. సయోధ్యకు ముఖ్య నేతలు, సీఎం కార్యదర్శి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో మైలవరంలో మీ ఇష్టమొచ్చిన వారిని తెచ్చిపెట్టుకోండి, నేనైతే ఉండనని వసంత అసహనం వ్యక్తం చేయడంతో ఆయన్ను జగన్ పిలిచి మాట్లాడారు. మైలవరం టికెట్ నీదే, ఇకపైన జోగి అక్కడ కలగజేసుకోరని హామీ ఇచ్చి పంపారు. తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడంతో ఎమ్మెల్యే పార్టీకి దూరం జరిగారు. దీంతో ఆయన స్థానంలో మంత్రి జోగి వర్గానికి చెందిన మైలవరం జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించడంపై కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సేకరించిన నిధులు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సీబీఐకి బదలాయించేలా ఆదేశించడం సహా ఆ విషయంపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నెంబర్ కేటాయించేందుకు రిజిస్టర్
ఇండస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్ల భద్రతకు అన్ని చర్యలు తీసుకునేలా జాతీయ డ్యాం భద్రతా మండలికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించిన కోట్ల రూపాయల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ వివరణకి 2 వారాల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణ వాయిదా వేసింది. కాళేశ్వరంలో అక్రమాలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది. తీవ్రమైన నేరాలు ఉన్నాయని ప్రాథమిక ఆధారాలతో గత సెప్టెంబర్లో ఫిర్యాదు చేసినా సీబీఐ కేసు నమోదు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో కలిసి విచారించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఆ పిటిషన్ను పిల్తో జతచేసి ముందుంచాలని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన ఆటో డ్రైవర్ సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రజా పాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకగా మారిపోయిందని, అనాలోచిత విధానాలతో ఒక హామీ అమలు చేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందని అన్నారు. తెలంగాణలో రోజురోజుకు తీవ్రమవుతోన్న ఆటో డ్రైవర్ల సంక్షోభమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఒక గిరిజన ఆటో డ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బొవ్వ పెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న 6.5 లక్షల మంది డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం మెడలు వంచి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. ఎన్డీఏ 3వ విడత ప్రభుత్వంలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా 3వ తాము అధికారం చేపట్టడం ఖాయమని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సదస్సులో పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో వాహనాలు బాగా పెరిగాయని గుర్తు చేసిన మోదీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంట మొదటి విడతగా 1000 అధునాతన విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో 2014 ముందు 10 ఏళ్లలో 12 కోట్ల వాహనాలు అమ్ముడైతే 2014 తర్వాత 10 ఏళ్ల కాలంలో 21 కోట్ల వాహన కొనుగోళ్లు జరిగినట్లు వివరించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో 2,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే ప్రస్తుతం 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. దేశ మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందడం సహా రికార్డులు సృష్టిస్తోందని చెప్పిన ప్రధాని ఇందుకు అటల్ టన్నెల్, అటల్ సేతును ఉదాహరణగా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు నిర్మించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. 1000 కోట్ల విలువైన బాండ్లను 11 ఏళ్ల కాలానికి, మరో 1000 కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్ల కాలానికి విడుదల చేశారు. బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 4,400 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకుంది. తాజా అప్పుతో ఆ మొత్తం 6,400 కోట్లకు చేరనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట తప్పుతున్నారని బండి విమర్శించారు. అధికారంలోకి రాగానే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారని, ఇప్పుడు కనీసం నోటిఫికేషన్ అయినా ఇవ్వలేదని మండిపడ్డారు. మీరు ఎంతో పవిత్రంగా భావిస్తామని చెప్పే మీ మేనిఫెస్టోను మీరే అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల వరకు మాత్రమే మేనిఫెస్టో మీకు పవిత్ర గ్రంథమా, ఎన్నికలయ్యాక కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్ని మేనిఫెస్టోకి కాదు, మరి అన్ని పార్టీలకి మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. వాళ్ళు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టెట్ల ముంచింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేడు. డేట్ చెప్పింది మీరే, నోటిఫికేషన్ ఇస్తామనేది మీరే. నోటిఫికేషన్ చెప్పడం కారణమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. సీఎం జగన్ చేస్తున్న మోసాలు చూసి నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు.
త్వరలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఉన్న పోస్టులను ఎత్తివేసేందుకు వైకాపా ప్రభుత్వం జీవో 117 తెచ్చిందని ఆరోపించారు. ఈ జీవో వల్ల దాదాపు 65,000 ఉద్యోగాలు రద్దయ్యాయని పేర్కొన్నారు. మెగా డిఎస్సి వేస్తానని ఇచ్చిన హామీని జగన్ 5 ఏళ్ల పాటు మర్చిపోయాడని లేఖలో రాసుకొచ్చారు. దిగిపోయే ముందు 6,000 పోస్టుల భర్తీకి డిఎస్సి వేస్తున్నామంటూ జగన్ మరోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించాలని యువతకు సూచించారు. 2013లో రద్దయిన అప్రెంటిస్ విధానాన్ని మళ్లీ తేవడం జగన్ నాటకంలో భాగమేనని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చాక అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసి పూర్తి పే స్కేల్ అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు 23,000 ఖాళీలు ఉన్నాయన్న జగన్ ఎన్నికల తర్వాత 18,000 ఖాళీలే ఉన్నాయని మాట మార్చాడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ మోసంతో నిరాశ చెందకుండా డిఎస్సికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని లోకేష్ సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలను పోలీసులు అమలు చేయాలని న్యాయాధికారి గాయత్రీదేవి ఉత్తర్వులిచ్చారు. 2019లో సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రచారం పోలింగ్ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి వంశీతో పాటు మరో 38 మందిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఈ కేసులు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యాయి. కోర్టులో సాగుతున్న విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో గత నెలలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. తాజాగా జరిగిన విచారణకు కూడా గైర్హాజరవడంతో అరెస్టు వారెంట్ను అమలు చేయాలని న్యాయాధికారి పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇండియా కూటమిలోని తన సహభాగస్వామైన కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే హిందీ ప్రభావిత రాష్ట్రాల్లో భాజపాను ఎదుర్కొని నిలబడాలని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల కోసం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మమత 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలైనా వస్తాయా అన్నది తనకు అనుమానమేనని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను ఆమె వదల్లేదు. బంగాల్పైకి వచ్చిన వలస పక్షుల ఫోటో ప్రదర్శనగా ఆ యాత్రను విమర్శించారు. కూటమిలో తాను భాగస్వామిగా ఉన్న యాత్ర గురించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. దేశవ్యాప్తంగా భాజపా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న 300 స్థానాల్లో పోటీ చేయాలని తాను కాంగ్రెస్కు ప్రతిపాదించినా వారు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు తమ రాష్ట్రానికి వచ్చారన్నారు. సైనిక బలగాల ఉపసంహరణపై భారత్ మాల్దీవుల మధ్య రెండోసారి శుక్రవారం కీలక చర్చలు జరిగాయి. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో ద్వీపదేశంలో భారతీయ వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలను కొనసాగించేందుకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలకు రెండు దేశాలు అంగీకరించాయి. మానవతా సహాయం పంపిణీ, వైద్యం అవసరమైన మాల్దీవుల ప్రజల తరలింపు తదితర కార్యక్రమాలు ఈ ప్లాట్ఫామ్లు చేపడుతున్నాయి. మరోవైపు మాల్దీవులోని భారత సైన్యాన్ని మే 10వ తేదీ కల్లా 3 వైమానిక ప్లాట్ఫామ్ల్లోకి భారత్ భర్తీ చేయనుందని మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి తొలిదశ ప్రక్రియను వచ్చే నెల 10వ తేదీ కల్లా పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. భారత్కు చెందిన సైనిక బలగాలు తమ దీవులను వదిలి వెళ్లాలని మాల్దీవుల అధ్యక్షుడు మయుజ్జు ఇటీవల గడువు విధించారు.